'అఖండ 2' సినిమాకి సంబంధించి ఈ రిలీజ్ అయితే మాత్రం వాయిదా పడింది. దీనికి సంబంధించి రకరకాల కారణాలు చెప్తూ ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలు గానియండి, నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అలాగే బాలకృష్ణ గారి నుంచి గూడా రకరకాల ఆన్సర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతం బాలకృష్ణ గారు స్వయంగా దీని మీద స్పందించలేదు ఇంకా గూడాను. ఇంటర్నల్‌గానే ఇవన్నీ గూడా విషయాలన్నీ గూడా తేల్చుకుంటున్న పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి దాదాపుగా 100,00,00,000 ప్రొడ్యూసర్స్ గానియండి, అలాగే ఇతర థియేటర్ల వాళ్ళు కానియండి, అందరూ గూడా నష్టపోయిన పరిస్థితయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాని రిలీజ్ చేయకపోవడం వల్ల ఇప్పటికే థియేటర్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళు పూర్తిగా కొంతమంది థియేటర్స్ పూర్తి స్థాయిలో బుక్ చేసుకున్న వాళ్ళ ఫ్యాన్స్ గూడా ఉంటూ ఉంటారు. మరి వీళ్ళకి గూడా నష్టం జరిగింది. ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలంటూ గూడా కొంతమంది సంబంధిత అంటే కొంతమంది నిర్మాతలైతే అంటున్న పరిస్థితయితే కనిపిస్తుంది. ప్రొడ్యూసర్స్, నిర్మాతల మధ్య అయితే పూర్తిగా చర్చ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి సినీ వర్గాలన్నీ గూడాను కొన్ని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సినిమాని రిలీజ్ చేసే ముందర ఇలాంటి సమస్య రాకుండా ఉండాలి. ఇలాంటి సమస్య వస్తే ఖచ్చితంగా ఎక్కువగాను ఫాన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే సినిమాని బ్లాక్ చేసి పెట్టుకున్న థియేటర్‌లు గూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి అని జెప్పేసి ఒక డేట్స్ అయితే ఏవైతే ఫిక్స్ చేసుకొని వాళ్ళు బ్లాక్ చేసి ఉంచుకుంటారో మరి ఇతర సినిమాలకి ఇవ్వకుండాను ఆ డేట్స్ అన్నీ గూడా వాళ్ళకి వేస్ట్ అయిపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి వేరే ఇతర సినిమాలకి ఇవ్వడానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎప్పుడు మళ్ళా డేట్ ఇస్తారు? అనే ఒక సస్పెన్స్ ఉంటుంది గాబట్టి వాళ్ళు బ్లాక్ చేసేసి ఉంచాల్సొస్తుంది ఆ థియేటర్‌ని. మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా థియేటర్‌లకు గూడా నష్టం వాటిల్లుతుంది అని జెప్పేసి వాళ్ళు ఒక పక్కన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఫాన్స్ ఎప్పుడెప్పుడొస్తుందా? ఇది క్రిస్మస్‌కి రాలేదు, క్రిస్మస్ ముందర లేదు, మరి సంక్రాంతికి గూడా ఏమి పూర్తిగా చెప్పడం లేదు. దీని మీద ఒక క్లారిటీ రావట్లేదు అని జెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ సంక్రాంతికి అనేక సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అలాగే టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి గారిదుంది. అలాగే ప్రభాస్ గారిదుంది. తర్వాత రవితేజ గారిది ఇట్లాగ అందరివి చాలా మంది గూడాను సినిమాలున్నాయి. టాప్ హీరోస్ ఉన్నాయి. అలాగే పెద్ద మూవీస్ అందరివి ఉన్నాయి. ఉన్నప్పటికీ ఏ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ సినిమాలకే ఉంటుంది గాబట్టి మరి ప్రస్తుతానికైతే మాత్రము అన్నింటికన్నా ముందు వచ్చి ముందు ద బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తుంది. మరి దీనికి మిగిలిన సినిమాలన్నీ గూడా పోటీ అవుతాయా? అవ్వా? అనుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోవడం అనేది రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. ఒకటి దిష్టి తగిలిందని కొందరు అంటూ ఉన్నారు ప్రమోషన్‌కి. ఇంకొకరు డివోషనల్ టచ్ ఉంది. దీనికి కారణంగానే కొన్ని వర్గాలు దీన్ని రాకుండా చేసినయి అని జెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే కొంతమంది సినీ రాజకీయ ప్రముఖుల హస్తం ఉంది దీని వెనకాతలని అంటూ ఉన్నారు. ఇలా ఏవైనాను అనేక రకాల కారణాలు మాత్రము 'అఖండ 2' తాండవం రిలీజ్‌కి మాత్రము ఒక బ్లాక్‌నైతే పెట్టేసినియి. దానికొక అడ్డం పెట్టినియి దానికి రిలీజ్ అవ్వకుండాను. ఇది పూర్తి స్థాయిలో గూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి బాలకృష్ణ గారు మాత్రము పూర్తిగా దీని మీద ఒక క్లారిటీ ఆయనైతే ఏం చెప్పలేదు. ఆయన ముభావంగానే ఉన్నారు. సైలెంట్‌గానే ఇంటర్నల్‌గా పనులు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అమౌంట్స్ గాని, ఆర్థిక లావాదేవీలు గాని ఆయనకి ఎటువంటి సంబంధం లేనప్పటికీ గూడా తన రెమ్యూనరేషన్‌లోంచి ఇవ్వాలి ఇస్తాను అని జెప్పేసి ఆయనకి కూడా కొన్ని రావాల్సిన బకాయిలున్నాయి. అయినప్పటికీ గూడా ఫాన్స్ కోసం నా రెమ్యూనరేషన్‌లో దాదాపు 10,00,00,000 పైగానే తాను వదులుకుంటానని చెప్పడం గూడా జరిగింది. జరిగినట్లుగా మనకి సినీ వర్గాల నుంచి కొంత సమాచారం. మరి దీనికి సంబంధించి ఇంకొక నెక్స్ట్ మూవీ మరి ఇది హిట్ కొడితే నెక్స్ట్ మూవీ గూడా ఉంది. 'ఎన్‌బీకే 111' మూవీ దీనికి సంబంధించి గూడా షూటింగ్స్ అవి స్టార్ట్ అయితా ఉన్న పరిస్థితి. పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ కాలేదు అని జెప్పేసి మరి 'ఎన్‌బీకే 111'కి అడ్డం అవాంతరాలు కలగకుండాను దీని రిలీజ్‌ని పని చేస్తూ దీని రిలీజ్‌కి సంబంధించిన వ్యవహారాలన్నీ గూడా ఒక పక్కన చక్కబెడుతూ మరోపక్క 'ఎన్‌బీకే 111'కి సంబంధించిన షూటింగ్‌ని గూడా షురు చేస్తూ ఉన్నాము అని జెప్పేసైతే బాలకృష్ణ గారి సినీ వర్గాల నుంచి ఆయనకి సంబంధించిన టీమ్ నుంచి గూడా కొన్ని వార్తలైతే వెలుగు చూస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా వాళ్ళ పనులైతే స్టార్ట్ చేశారు. ఎన్‌బీకే 111కి రిలీజ్ కోసం వాళ్ళు గూడా మొత్తం సినిమాకి సంబంధించిన షూటింగ్స్ ఇవన్నీ గూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా కోసం ఆ సినిమాని ఆపడానికి కుదరదు గాబట్టి ఏ సినిమా ఆ సినిమాకే దాని ప్రొడ్యూసర్స్, దాని ప్రొడక్షన్, దాని ఆర్థిక లావాదేవీలన్నీ ఉంటాయి గాబట్టి దాని పనిలో ఉన్నారు. ఆ పని మీద ఉన్నారు బాలకృష్ణ గారు. ఈ డిస్టర్బెన్స్‌నైతే మాత్రం ఓ పక్క క్లియర్ చేసుకుంటూ దాని వైపు దృష్టి సారించారు అన్నదైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవ్వంగానే దాని కోసం గూడా ఎదురు చూసేవాళ్ళున్నారు.
ఇది హిట్ కొట్టంగానే మళ్ళీ అది రిలీజ్ అయితే మళ్ళీ దానికోసం అట్లా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ రకంగానూ డిసప్పాయింట్ అవ్వకూడదు. అండ్ ఇది ఇప్పుడు ఈ సినిమాకి ఏదైతే అఖండ 2 తాండవానికి వచ్చిన హడ్డల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి కారణాలన్నింటి పైన కూడా పూర్తిగా కీలకంగా దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. దీని వెనక ఎవరున్నారు? ఎందుకిలా చేశారు? నిజంగానే ఆర్థికపరమైన లావాదేవీలా? ఇంకేమైనా కొన్ని చెప్పలేని విషయాలు, బయటికి చెప్పలేని కొన్ని లావాదేవీలుంటాయి. అటువంటివి బయటికి చెప్పలేమని చెప్పేసి ఇంటర్నల్‌గా దీన్ని క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. సో, చూడాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా షూటింగ్ పనులైతే ప్రారంభం కాబోతున్నాయి. ఎన్‌బీకే 111 సినిమాకి సంబంధించి దీనిలో బాలకృష్ణ షెడ్యూల్స్ ప్రకారం కూడా ఆయన పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారని చెప్పేసి సినీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. దీనిలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. ప్రముఖ ఫైట్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ అయితే వాళ్ళ నేతృత్వంలోని ఈ సన్నివేశాలన్నీ కూడా ఈ ఫైట్ స్టంట్ సన్నివేశాలన్నీ కూడా షూటింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మనం అనుకున్నాం గతంలోనే ఎన్‌బీకే 111 పూర్తిగా ఇద్దరు డ్యూయల్ రోల్ ఉండబోతూ ఉంది. డ్యూయల్ రోల్‌లో గూడా వాళ్ళిద్దరూ గూడా డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో చేయబోతూ ఉన్నారు. ఒకటి ప్యాషనేట్‌గా ఉంటే, ఒకటి రాయల్ లుక్ ఉంది. సో, ఎనీవే ఇద్దరు గూడాను కత్తులు తర్వాత ఒక డిఫరెంట్ తల్వార్స్ పట్టుకొని ఒక కోటకి సంబంధించిన ఒక టాప్ ప్లేస్‌లో ఉండి మనకి యాంబియన్స్ అంతా గూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. మరి అర్థమవుతూ ఉంది దీనిలోని ఎలాంటి సన్నివేశాలుంటాయి అనేది. ఈ సన్నివేశాలకు తగ్గట్టుగా ఇప్పుడు చిత్రీకరించడానికి ఖచ్చితంగా ఫైట్ కొరియోగ్రాఫర్స్ టాప్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్స్ ఇద్దరు కూడా దీనిలోని ఆయనకి మొత్తం షూటింగ్ కి సంబంధించిన టెక్నిక్స్ అన్ని కూడా షూట్స్ అన్ని కూడా చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ సినిమా పీరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల సినిమాల నుంచి విడుదల చేసిన పోస్టర్‌ని చూస్తే మాత్రం మనకు అర్థమైపోతుంది. ఇక ఇందులో బాలకృష్ణ ఇద్దరుగా నటించబోతున్నారన్నది కూడా మనకు అర్థమవుతుంది. అలాగే మహారాణిగా నయనతార నటించబోతూ ఉన్నారు. మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి అయితే మాత్రం పనులన్నీ కూడా చాలా హడావిడిగా మొదలైపోతున్నాయి అనేదైతే అర్థమవుతూ ఉంది. మరి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా రావడానికంటే మనకు వచ్చే ఏడాది అంటే 2025లో ఉన్నాము. ఇంకొక 20 డేస్‌లో మనకి 2026 వచ్చేస్తుంది. ఈ నూతన సంవత్సరంలోనే ఈ సినిమా రిలీజ్‌ని కూడా పెట్టబోతున్నాము అన్నట్లుగా సినీ వర్గాల నుంచి అయితే మనకి వినిపిస్తున్న వార్త. మరి సినిమా ఎంతో మంచి సక్సెస్‌ని అందుకుంటున్న నేపథ్యంలోనే మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గూడా మిగిలిన సినిమాలు గూడా చక్కగా సక్సెస్‌లోనే ఎళ్ళినియి. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో బాలకృష్ణ అలాగే గోపీచంద్ కాంబినేషన్‌లో మల్లేని గోపీచంద్ కాంబినేషన్‌లో ఖచ్చితంగా ఈ సినిమాతో ముందుకు రావడానికైతే రెడీ అయిపోతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు రావాల్సింది. ఇంకా షూటింగ్ స్టార్ట్ అయిపోతే అనేక రకాల అప్డేట్స్ మనకొస్తాయి. ఇంకా ఎలా తీస్తున్నారు? ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి? అసలు స్టోరీ దేని మీద ఎళ్తుంది ఏంటి అనేది. మరి ప్రస్తుతం అయితే దయచేసి ఫ్యాన్స్ అందరూ గూడా 'అఖండ 2'కి సంబంధించి కాస్త డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. బట్ ఎనీవే ఏదైనా గూడా అనుకోని అవాంతరాలు వచ్చినియి గాబట్టి దైవాధీనం ఇది అన్నట్టుగా గూడా సినీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. కాస్త సంయమనం పాటించండి ఫ్యాన్స్ అందరూ గూడాను అని జెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో, ఖచ్చితంగా 'అఖండ 2' తర్వాత మళ్ళా ఎన్‌బీకే 111 వచ్చేస్తుంది డబుల్ ధమాకా. ఫ్యాన్స్ అందరూ గూడా నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. కాస్త అడ్జస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు అని జెప్పేసి సినీ వర్గాలు చెప్తున్న పరిస్థితి.